జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ యువతకు ఉద్యోగంతో పాటు భవిష్యత్తులో వ్యాపార అవకాశాలు కల్పిస్తానని స్థానిక వెంకటరెడ్డి గార్డెన్ లో నిర్వహించిన జాబ్ మేళా ప్రారంభోత్సవంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జాబ్ మేళాలో సుమారు 50 కంపెనీలకు ఎంపికైన 675 మంది యువతీ యువకులకు వెంటనే జాయినింగ్ లెటర్స్ ను ఎమ్మెల్యే అందజేశారు. యువతీ యువకులు జాబ్ రాలేదని అధైర్యపడవద్దని భవిష్యత్తులో వ్యాపార రంగం వైపు వెళ్లేలా కృషి చేస్తానని తెలియజేశారు. జాబ్ మేళాకు వచ్చిన కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకు జాబ్ మేళాకు హాజరైన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే సంజయ్ ధన్యవాదాలు తెలియజేశారు. కోరుట్ల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మెగా జాబ్ మేళా ఎమ్మెల్యే సంజయ్ నగర్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళకు వస్తున్న నిరుద్యోగులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఎంట్రన్స్లో ఫ్లెక్సీ ఉంటుంది. ఇక్కడ కంపెనీ పేర్లు, ఏ జాబ్స్, క్వాలిఫికేషన్స్ లిస్ట్ ఉంటుంది. ఇది చూసుకున్న తర్వాత ఇక్కడ కింద కౌంటర్ ప్లస్ క్వాలిఫికేషన్స్. ఏ కౌంటర్లో 10th +2 ఇంటర్ వాళ్ళు, బి కౌంటర్లో ITI, బి ఫార్మసీ డిప్లొమా వాళ్ళు, సి కౌంటర్లో ఎనీ డిగ్రీ, డి కౌంటర్లో ఎనీ PG, MBA, ఈ కౌంటర్లో బీటెక్, MCA సంబంధించిన కౌంటర్స్ ఉంటాయి. ఆ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఆ యొక్క కౌంటర్కి మీరు వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కౌంటర్లను చూద్దాం. ఇక్కడ ఏ కౌంటర్ 10th ఇంటర్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ పేరు నమోదు చేసుకోవాలి. అలాగే ఇక్కడ బి కౌంటర్ ITI, డిప్లొమా, బి ఫార్మకి సంబంధించి ఇక్కడ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. దగ్గర 20 కంపెనీలు రావడం జరిగింది. దగ్గర 2 నుంచి 3 వేల జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాంటి కంపెనీలన్నీ కూడా రావడం జరిగింది. 10th క్లాస్ విద్యార్థులు, 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థుల దగ్గర నుండి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ అందరూ కూడా వేరు రకాల కంపెనీలు వచ్చినాయి. వేరు రకాల ఉద్యోగాలు అందరూ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఆ కంపెనీస్ అన్నింటినీ కూడా మా కోరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజల వైపు నుండి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే మా ఊరికి వచ్చి మా దగ్గర జాబ్స్ కండక్ట్ చేసి ఇక్కడ చాలామందికి జాబ్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా నా యువతి యువకులకు ఏం చెప్తా ఉన్నానంటే ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఉంది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఉంది, హైయెస్ట్ GSDP ఉంది. అంటే ఏంటి, దీనివల్ల ఏం తెలుస్తూ ఉంది, యువతి యువకులకి ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి. అందరినీ దయచేసి అనుకుంటే మా యువతి యువకులకి ఏం చెప్తా ఉన్నానంటే ఈ అవకాశాలు ఉపయోగించుకోండి. అందరికీ ఇక్కడే ఉద్యోగం రాకపోవచ్చు. కొంతమంది హైదరాబాద్ రావచ్చు, కొంతమంది కరీంనగర్ రావచ్చు, కొంతమంది ఇక్కడికి వచ్చినా ఉద్యోగాల కోసం వెళ్ళమని